హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డెల్ 27 నుంచి QHD మానిటర్ని మనం అన్బాక్స్ చేసి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. మీరు ఒకవేళ మన ఛానల్ని ఫాలో అవుతుంటే నేను ఒక 2 వీక్స్ బ్యాక్ డెల్ 27 నుంచి మానిటర్ని అన్బాక్స్ చేసేయండి. అది వచ్చి మనకి ఫుల్ హెచ్డి మానిటరు. సో ఇది వచ్చి మనకి QHD మానిటరు. ఫుల్ హెచ్డి QHDకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఈ రెండింటిలో ఏది బెటర్ మానిటరు, అట్లాగే మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇది మనకి డెల్ 27 ఇంచ్ QHD మానిటర్ అండి. సో మీరు ఒకవేళ ఇంతకు ముందు నేను రివ్యూ చేసిన 27 ఇంచ్ మానిటర్ చూస్తే కనుక మనకి ప్యాకేజింగ్ వచ్చి సేమ్ ఉంటుందండి. సో ఎందుకంటే ఇవి రెండు మనకి 27 ఇంచ్ మానిటర్స్. సో మీరు ఫ్రంట్ చూస్తే కనుక మనకి బాక్స్ రైట్ సైడ్ వచ్చి డెల్ లోగో ఇచ్చేయండి, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి కంప్లీట్ గా ఈ మానిటర్ ఎట్లా ఉంటుంది అనేది ఒక ఇమేజ్ రూపంలో అయితే చూపిస్తున్నాడు. సో ఇంకా బ్యాక్ సైడ్ విషయానికి వస్తే మనకి మానిటర్ ని ఎన్ని రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్న డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చేయండి. సో ఈ మానిటర్ ని మనం టోటల్ గా 4 రకాలుగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అట్లాగే ఈ మానిటర్ ఉన్న పోర్ట్స్ అన్ని మనకి ఇక్కడైతే డిస్ప్లే చేసేయండి. సో ఇవన్నీ మనం ఈ మానిటర్ని అన్బాక్స్ చేసిన తర్వాత అయితే మాట్లాడుకుందాము. సో మనకి ఇక్కడ డెల్ లోగో ఇచ్చాడు, అండ్ అట్ ద సేమ్ టైం మనకి మానిటర్ బ్యాక్ సైడ్ ఎట్లా ఉంటుంది అనేది ఒక చిన్న ఇమేజ్ రూపంలో అయితే చూపిస్తున్నాడు. సో మీరు ఒకవేళ ఇంతకు ముందు రివ్యూ చేసిన 27 ఇంచ్ మానిటర్ చూస్తే కనుక మనకి ఆ మానిటర్కి ఈ మానిటర్కి ఉన్న ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మనం ఇందులో హైట్ అడ్జస్ట్ చేసుకోగలం, అట్లాగే దీన్ని వర్టికల్గా టిల్ట్ చేయగలం. అట్లాగే మీరు ఒక సైడ్ చూస్తే కనుక మనకి మానిటర్లో ఉన్న కొన్ని ఫీచర్స్ని అయితే మనకి పక్కనైతే డిస్ప్లే చేసేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా దీన్ని అయితే అన్బాక్స్ చేసేద్దాము. ఈ అన్బాక్స్ చేసిన తర్వాత మనకి ఇందులో కొంత టర్మ్స్ అండ్ కండిషన్స్ పేపర్ వర్క్ అయితే ఇచ్చేయండి. ఇంకొక పేపర్ వచ్చి మనకి మానిటర్ని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, అండ్ ఈ మానిటర్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏమేమి కాంపోనెంట్స్ని ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి అన్న డీటెయిల్స్ అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు. ఈ పేపర్ వర్క్ని ఒకసారి పక్కన పెట్టేద్దాము. తర్వాత మనకి బాక్స్లో ఏమేమి వచ్చినాయో చూద్దాము. తర్వాత మనకి మానిటర్ బేస్ అయితే ఇచ్చేయండి. సో ఈ మానిటర్ బేస్ కూడా మనకి చాలా హెవీగా ఉంది. ఈ మానిటర్ బేస్ మనం కింద చూస్తే కనుక దీనికి రబ్బర్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఇచ్చేయండి. ఒకవేళ మీరు ఏదైనా సర్ఫేస్ మీద పెట్టినా ఇది స్లైడ్ అవ్వకుండా ఉండడానికి అయితే హెల్ప్ చేస్తుంది. తర్వాత మనకి ఇందులో కొన్ని కేబుల్స్ అయితే ఇచ్చేయండి. సో ముందుగా మనకి HDMI టు HDMI కేబుల్ ఒకటి ఇచ్చాడు. తర్వాత మనకి ఇందులో పవర్ కేబుల్ ఒకటి ఇచ్చాడు, కార్డ్బోర్డ్ ఒకటి ఇచ్చాడు. దాన్ని తీసేద్దాము. దాన్ని తీసిన తర్వాత మనకి రైట్ సైడ్ వచ్చేటప్పటికి దీని మౌంటింగ్ స్టాండ్ అయితే ఇచ్చేయండి. ఈ స్టాండ్ కూడా మనకి వేగా మౌంట్ తోటి వస్తుంది. ఈ మానిటర్ స్టాండ్ కూడా మనకి ప్లాస్టిక్ బిల్డ్ అండి. సో చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఈ మానిటర్ని మనం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈ మానిటర్ స్టాండ్ని మనం బేస్కి అయితే కనెక్ట్ చేద్దాము. సో బేస్కి కనెక్ట్ చేయాలంటే కనుక మీకు ఎక్స్ట్రా టూల్స్ అయితే ఏం అవసరం లేదు. సో డైరెక్ట్గా మీరు ఈ బేస్ని ఈ స్టాండ్కి అలైన్ చేసి మీరు కింద స్క్రూని టైట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి బేస్ అనేది ఈ స్టాండ్కి హుక్అప్ అయిపోతుంది. సో ఇది మనకి మానిటర్ స్టాండ్ అండి. సో ఈ మానిటర్ స్టాండ్ని మన స్క్రీన్కి కనెక్ట్ చేయడం కూడా చాలా ఈజీ. సో జస్ట్ మీరు దీన్ని ఇట్లా అలైన్ చేసి ప్రెస్ చేస్తే చాలు, మనకి ఇది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం కంప్లీట్గా ఈ మానిటర్ని అయితే లిఫ్ట్ చేయొచ్చు. ఇదండి మనకి కంప్లీట్గా మానిటర్ వచ్చి. సో మీరు ఈ మానిటర్ తోటి కావాలంటే కనుక హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఒకటి కావాలంటే కనుక మీరు లెఫ్ట్ అండ్ రైట్ అయితే టిల్ట్ చేసుకోవచ్చు. నెంబర్ 2, అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇట్లా ప్యాన్ చేసుకోవచ్చు. 3 అడ్జస్ట్మెంట్స్, అండ్ 4th అడ్జస్ట్మెంట్ వచ్చేటప్పటికి మీకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనకి హారిజెంటల్గా ఉన్న దీన్ని మనం వర్టికల్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో వర్టికల్గా కన్వర్ట్ చేసుకుని మీరు కావాలంటే కనుక ఇట్లా కూడా మీరు మానిటర్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అదొకటి యూనిక్ థింగ్ అండి మనకి మానిటర్లో. మనకి మానిటర్ వచ్చి కంప్లీట్గా మనకి ప్రీమియం లుక్ అయితే ఉంటుందండి. సో మనకి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి కంప్లీట్గా ఇది హార్డ్ ప్లాస్టిక్ అండి. అండ్ మోరోవర్ మీకు బ్యాక్ సైడ్ మీరు చూసినట్టయితే కంప్లీట్గా మనకి క్రీమీ వైట్ కలర్లో వస్తుంది. తర్వాత మనం దీని పోర్ట్స్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మనకి 2 HDMI పోర్ట్స్ ఇస్తాడండి. అట్లాగే మనకి ఒక డిస్ప్లే పోర్ట్ ఒకటి ఇస్తాడు. అండ్ ఇందులో మనకి 3 వాట్స్ స్పీకర్స్ కూడా ఇస్తాడండి. సో 2 సైడ్లు 2 3 వాట్ స్పీకర్స్ అయితే వస్తాయి. సో స్పీకర్ సౌండ్ వచ్చి బాగానే ఉంది, అంటే సూపర్ అని కాదు, బట్ దట్స్ ఓకే, బాగానే ఉందండి. సో మీరు సినిమాలు చూడడానికి వీటికి అయితే బాగానే పనిచేస్తుంది. లేదు మీకు ఒకవేళ ఎక్స్టర్నల్ స్పీకర్స్ని హుక్అప్ చేసుకోవాలంటే కనుక మనకి దీని నుంచి 3.5mm ఆడియో జాక్ కూడా ఉంది. సో మీరు దాన్ని యూజ్ చేసి మీరు ఎక్స్టర్నల్ స్పీకర్స్ని అయితే హుక్ చేసుకోవచ్చు. సో ఒకసారి దీన్ని పవర్ ఆన్ చేస్తా అండి. సో పవర్ ఆన్ చేసిన తర్వాత మనం కథమా డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నా ఐమ్యాక్ని అయితే దీనికి కనెక్ట్ చేశాండి. సో కనెక్ట్ చేసి పవర్ ఆన్ చేస్తున్నాను. చూద్దాము అసలు మనకి స్క్రీన్ ఎట్లా ఉంటుంది అనేది.
సో మీరు పవర్ ఆన్ చేసినప్పుడు మనకి ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుందండి. సో తర్వాత మీరు ఈ కింద చూస్తే కనుక మనకి టోటల్గా 5 బటన్స్ అయితే ఇస్తాడు. సో ఈ ఫస్ట్ బటన్ వచ్చేటప్పటికి మనకి మానిటర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండి. సో దీనికి మీకు ఎల్ఈడి లైట్ కూడా ఉంటుంది. సో ఈ ఎల్ఈడి లైట్ వచ్చి మనకి మానిటర్ స్టేటస్ని అయితే చెప్తూ ఉంటుంది. సో తర్వాత ఉన్న 4 బటన్స్ వచ్చి మీరు ఈ మానిటర్లో డిఫరెంట్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో నేను వీటిని క్లిక్ చేస్తున్నా. సో ఈ కార్నర్లో మీకు ఈ మానిటర్కి సంబంధించిన అన్ని అడ్జస్ట్మెంట్స్ మీరు అక్కడైతే చేసుకోవచ్చు. సో మీరు కావాలంటే వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, షార్ప్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అండ్ మీకు బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇట్లా కతిమయాన్ని మీరు ఇక్కడైతే కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత మనం దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనం ముందుగా దీని ప్యానల్ టైప్ వచ్చి మనకి ఐపీఎస్ టెక్నాలజీతో అయితే బిల్డ్ అయింది. సో నేను ఇందాక చెప్పినట్టు ఇది మనకి ఫుల్ హెచ్డి మానిటర్ కాదండి. సో ఇది మనకి కంప్లీట్గా క్యూహెచ్డి మానిటర్. సో ఫుల్ హెచ్డి మానిటర్ అనేటప్పటికి మనకి అది 1080p మానిటర్ అండి. సో ఆల్మోస్ట్ మీరు 20 ఇంచెస్ తీసుకున్న, 30 ఇంచెస్ తీసుకున్నా, లేదా 50 ఇంచెస్ తీసుకున్నా ఇందులో 2 మిలియన్ పిక్సెల్స్ అయితే ఉంటాయండి. సో వేరేజ్ మీరు QHD వచ్చేటప్పటికి మనకి ఇందులో 3.6 మిలియన్ పిక్సెల్స్ అయితే ఉంటాయి. దానివల్ల మీకు ఇమేజెస్ వచ్చి చాలా షార్ప్గా కనిపిస్తాయి. ఒకవేళ మీరు QHD అండ్ 4HD కంపేర్ చేస్తే కనుక మనకి QHD అనేది 4HD కన్నా చాలా తక్కువ అండి. సో ఇది మనకి కంప్లీట్గా ఫుల్ హెచ్డీకి 4Kకి మధ్యలో ఉండే రెజల్యూషన్. సో మీరు ఒకవేళ 4K రెజల్యూషన్ చూస్తే కనుక మనకి అందులో 8.2 మిలియన్ పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు బ్యాక్ సైడ్ ఉన్న నా ఐమ్యాక్ని చూస్తే అది మనకి 5K మానిటర్ అండి. సో అందులో మనకి 14 మిలియన్ పిక్సెల్స్ అయితే ఉంటాయి. సో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో ఆల్మోస్ట్ మనకి పిక్సెల్ సైజ్ పెరిగే కొలది, అంటే నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ పెరిగే కొలది మనకి ఇమేజ్ క్వాలిటీ వచ్చి చాలా షార్ప్గా ఉంటుంది. కంపేర్ టు మీరు ఒకవేళ క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటే, అంటే మీరు ఫోటో ఎడిటింగ్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ ఇట్లాంటి టాస్క్లు చేస్తున్నప్పుడు సో మీకు ఫుల్ హెచ్డీ కన్నా QHD అయితే బెటర్ చాయిస్ అండి. సో ఇందులో మనకి 250 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో దీనివల్ల మీకు ఇమేజ్ వచ్చి చాలా హై కాంట్రాస్ట్లో అయితే కనిపిస్తుంది. అండ్ మోరోవర్ మనకి ఇది 99% sRGB కలర్స్ని అయితే కవర్ చేస్తుంది. అండ్ మోరోవర్ మీరు కాంట్రాస్ట్ రేషియో చూసుకున్న ఆల్మోస్ట్ మనకి 1000:1 కాంట్రాస్ట్ రేషియో ఉందండి ఇందులో. సో కలర్స్ కూడా మనకి చూడడానికి చాలా యాక్యురేట్గా ఉన్నాయి. సో నేను కొన్ని ఇమేజెస్ అయితే ప్లే చేస్తాను. సో ఒకసారి మీరు చూడండి కలర్స్ ఎంత యాక్యురేట్గా ఉన్నాయి అనేది. సో తర్వాత దీని వెయిట్ వచ్చేటప్పటికి మనకి ఇందులో 4.3 kgs వెయిట్ అయితే ఉందండి. సో టు బి ఆనెస్ట్ చెప్పాలంటే కంపేర్ టు అదర్ మానిటర్స్తో పోలిస్తే ఇది కొంచెం వెయిటే. కానీ మీరు ఒకవేళ దీన్ని మౌంట్ చేసుకోవాలనుకుంటే, మీ డెస్క్కి మౌంట్ చేసుకోవాలన్నా లేదా డెస్క్ ఆర్మ్ యూస్ చేసి దీన్ని మౌంట్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఈజీగా మౌంట్ చేసుకోవచ్చు. మనకి దీని బ్యాక్ సైడ్ వచ్చి వేగా కనెక్టర్ అనేది ఆటోమేటిక్గా ఇచ్చేసాడండి. సో నేను ఫుల్ హెచ్డీ అండ్ QHD రెండు యూజ్ చేశానండి. సో ఈ రెండిట్లో నాకు QHD బెటర్ అనిపించింది. ఎందుకంటే ఈ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ మనకు ఉండడం వల్ల మీకు ఇమేజ్ అనేది చాలా షార్ప్గా కనిపిస్తుంది. అండ్ మోరోవర్ మనకు ఆ పిక్సెల్స్ అనేవి కనిపించట్లేదు. నాకు ఫుల్ హెచ్డీలో అయితే ఆ పిక్సెల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇందులో నాకు ఆ ప్రాబ్లం అయితే లేదు. అండ్ తర్వాత ఈ మానిటర్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నేను హైట్ అడ్జస్ట్ చేసుకోగలను. సో అదొక అడ్వాంటేజ్ అండి. నాకు ఇంతకుముందు 1080p మానిటర్ తీసుకున్నప్పుడు నాకు అందులో హైట్ అడ్జస్ట్మెంట్ అనేది లేదు. ఇంకొకటి ఏంటంటే నేను ఫుల్ హెచ్డీ మానిటర్లో నాకు స్పీకర్స్ అయితే లేవండి. సో ఇందులో నాకు స్పీకర్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ నేను ఒకవేళ ఐమ్యాక్ యూస్ చేస్తుంటే, సో ఐమ్యాక్లో మనకి స్పీకర్స్ వచ్చి చాలా చిన్నవి. సో దానివల్ల అందులో సౌండ్ కూడా నేను వినలేకపోతున్నాను. సో దానికోసం అని చెప్పి కొంచెం స్పీకర్స్ ఉన్న మానిటర్ అయితే కొంచెం బెటర్ ఏమో అని చెప్పి నేను ఈ QHD అయితే తీసుకున్నాను. సో ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే కనుక మనకి QHD మానిటర్స్ అనేవి ఆబ్వియస్గా ఫుల్ హెచ్డీ కన్నా కొంచెం ప్రైజే ఉంటాయండి. అయితే నేను ఇండియా అమెజాన్లో చూసినప్పుడు నాకు ఈ మోడల్ అయితే అవైలబుల్ లేదండి. బట్ దీనికి దగ్గరలో ఉన్న మోడల్స్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. సో మీరు కావాలంటే కనుక అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో ఇదొకటే కాదండి, నేను డెల్ 4K ఆ మానిటర్ కూడా ఆర్డర్ చేశాను. సో అది వచ్చిన తర్వాత మనం డెల్ 4K మానిటర్ గురించి కూడా తెలుసుకుందాము. సో ఇదండి మనకి కంప్లీట్గా డెల్ QHD మానిటర్స్ గురించి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.